ఇగో పప్పు పప్పే ఉండాలి. బీరకాయ బీరకాయనే ఉడకాలి. దేని దానికి ఉడికితేనే బాగుంటుంది. ఏంటంటే మొత్తం ముద్ద లెక్క అయితే బీరకాయ టేస్ట్ ఏర్పడదు, ఏది ఏర్పడదు. అంత బాగుంటుంది ఇట్లా. బా నాకు ఇష్టం కదా ఆ బీరకాయ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం. డెలివరీ అయిన వాళ్ళకి గుడక ఆరోగ్యానికి మంచిది బీరకాయ. బీరకాయ అన్నది పెట్టాలి, డెలివరీ అయినాక పెట్టాలి. తల్లులకు మనము ఏంటంటే పాలు ఉంటేనే పిల్లలకు పాలు వస్తాయి. ఎందుకంటే బీరకాయ అన్నది పెట్టాలి. అన్ను ఏంటంటే డెలివరీ అయినప్పుడు కంపల్సరీ అండాలి. సూపర్ ఉంది టేస్ట్ కూడా. హెల్త్ టేస్ట్ కూడా తగ్గేదిలే, అంత టేస్ట్ ఉంది, మస్తు ఉంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు బీరకాయలు అయితే చాలా పడతాయి. చలికాలం అయితే ఇక మాకు ఇంటెనకనైతే ఇట్లా ఇట్లా పడుతుండే. అది జామ చెట్టుకి ఎక్కించిన ఇక సోరకాయలు, బీరకాయలు, కాకరకాయలు ఇక ప్రతిదీ పెడుతుంటే ఇంటెనకాల. ఇక బీరకాయలు అయితే ఇక వండిన రోజులు బీరకాయలు, సోరకాయలు. ఇక మా పిల్లలు అయితే ఇవే వండుతావా అంటే అవి అన్ని రకాల పచ్చగూర కొడుకుంటుండే. ఇంటెనకే కంటిన్యూ చేస్తుంటే అసలు కొన్నుడు అన్నది ఉండకపోవు. ఇది విషయము. ఇక మనకు అట్లా ఉంటుంది. ఇంటెనకాల జాగు ఉంటే ఇక మనకు నల్ల నీళ్ళ, బోర్ నీళ్ళ, ఇంటెనకనైతే బోర్ వేసుకుంటే బోర్ నీళ్ళు, నల్ల నీళ్ళు. మన అయితే నల్ల నీళ్ళే, నల్ల మస్తు వస్తుంటే అంతా కట్టలు కడుతుంటే ఉల్లాకు అన్నిట్లో కొత్తిమీర, ఉల్లాకు, పుదీనా అయితే మొత్తము అది ఒకటి పెద్ద కుండి ఉంటుండే. అట్లా ఇక కుండి చుట్టి పుదీనా ఉంటుంది. చాలా మంది ఫంక్షన్లకు కూడా తెంపుకపోదురు పుదీనా. అట్లా వండించినాం. ఏంటంటే ఒక రైతు వంట ఎట్లుంటుందో అన్నది ఇక మీకు తెలిసి ఉంటుంది. కానీ ఇక అట్లా ఆ రకంగా చేసుకుంటాం. రైతు వంటని ఇక అట్లా టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. సింపుల్గానే సింపుల్గా అంటే టేస్ట్కి అయితే ఇక తగ్గం, అది విషయం. తెలంగాణ స్టైలు. ఇక తెలంగాణలో మనం ఎట్లా చేసుకుంటాం బీరకాయ పప్పు ఆ రకంగా చూపిస్తా. రారా తేజ, మీకు చూపిస్తుందా? బీరకాయలు చలికాలం బాగా వస్తాయి. నీకు ఇష్టం కూడా బీరకాయ పప్పు అంటే బాగా ఇష్టం. నాకు ఏంటంటే మటన్ పెట్టినా పక్కకు పెడితే బీరకాయ పప్పు తింటా, అంత బాగా ఇష్టం. మా ఏంటంటే మటన్ చికెన్ కూడా అంత ఇష్టం చెయ్య. నాకు ఇలా సంతోషం బీరకాయ. నువ్వు మొన్న పెట్టిన పెసరపప్పు కూడా అది ఉల్లిగడ్డ పెసరపప్పు చేసావు కదా, నచ్చింది. వెనకటి నుంచి చేసిన ఫుడ్ ఇది కూడా. వెనకటి నుంచి బీరకాయ పప్పు అన్నది ఎట్లా మా బండింది. ఇక మా బాపు మా అవ్వ అందరం తిన్నోళ్ళమే. ఇది ఇక మా బాపమ్మ ఉడక ఇట్లా ఇక చేనులకి నింపుకొచ్చి ఇట్లా అండుదురు. చేనులో ఉడక బీరకాయలు, దోసకాయలు, ఇక మిరప చెట్లల్లా ఇక టమాటాలు అయితే తెంపుకుంటూ తింటుంటాం. అంత బాగా. ఇప్పుడు ఏంటంటే అవేమో ఇప్పుడు ఏంటంటే పిజ్జాలల్లా వీటిలల్లో పెట్టుకుంటారు. కానీ ఇట్లా డైరెక్ట్ తింటుంటే టమాటా కమ్మగా వస్తుండే, అంత బాగుంటుండే. చిన్నపిల్లలు చేతికి కూడా ఇద్దరు టమాటా ఇక ఆడుకుంటూ తింటురు. నక్షత్ర కూరగాయలు అట్లా తింటుండే. బెండకాయ చేతిస్తుంటే మీ బీరకాయ కోసుకుంటూ చేతికిస్తుంటే అట్లా కొరుకుతారు పిల్లలు. అట్లా కూడా తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇక చూపిస్తారండి. ఇక బీరకాయ ఇదొక బీరకాయ ఇది ఇక హాఫ్ కేజీ. ఈ హాఫ్ కేజీకి మనము ఎంత వేసుకోవాలి టమాటాలు అన్నది ఇక లెక్క చెప్తాయి. ఎందుకంటే ఇది ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకో. ఈ పావు కిలోల కంటే తక్కువ అనుకో. ఇక పావు కిలో కంటే పావు కిలో సగం వేసుకోండి. ఎందుకంటే మీకు కొలత కూడా చెప్తున్నా, లెక్క కూడా చెప్తున్నా, ఈ జోకు కూడా చెప్తున్నా. 3 టమాటాలు హాఫ్ కేజీకి. ఇప్పుడైతే కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 3, కరివేపాకు కొంచెం. ఇక పప్పు అయితే అక్కడక్కడ వచ్చినట్టే ఉండాలి, బాగా ఉండద్దు పప్పు. బీరకాయల గుడక కొద్దిగా తక్కువనే ఉండాలి. ఎందుకంటే బీరకాయ తక్కువ అయ్యి పప్పు ఎక్కువైనా మంచిగా ఉంటుంది. పప్పు ఎక్కువ అయ్యి బీరకాయ అట్లా ఉడక మంచిగా ఉండదు. ఎట్లా అయినా దానికి ఏ రకంగా వేయాలి, ఎట్లా వేయాలన్నది ఈ అర్ధకిలకు ఈ గిన్నె పప్పు పావు కిలో ఉంటుందా? ఏముండదు, చిన్న కప్పు. ఈ కప్పు ఎంత అవుతుందో జోకలే. కానీ ఇక ఆనియన్, మనం ఆనియన్ అయితే మంచిగా వేసుకోవాలి. ఆనియన్ ఉడక ఒక ఆనియన్. ఇప్పుడు అర్ధకిల బీరకాయలకు ఇగో ఎల్లిగడ్డ, అల్లం ఫ్రెష్గా దంచుర్రి, ఇట్లా కచ్చపక్క దంచుర్రి. ఇట్లా దంచితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఉప్పు, పింక్ సాల్ట్, ఇదేం సాల్ట్ అని అనుకున్నారు. ఇక మీకు ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, ఇది విషయం. ఇక జీలకర్ర, పసుపు, కారం, ఆవాలు, ఇక ఇంతల్ని ఈ పప్పు పెసరపప్పు. ఇక పెసరపప్పు కడుక్కోవాలి. మనం కడుక్కొని మంచిగా కడుక్కొని ఇక 2 సార్లు కడుక్కొని మనం ఇవన్నీ కట్ చేసుకుని బీరకాయ ఇవన్నీ కట్ చేసుకునే వరకేనే. ఇది కడిగైతే పెట్టిన, ఉప్పేసి కడగాలి. మనం బయటకు వెళ్ళి తెస్తున్నాం. మనము ఇంట్లో వండించుకునేవి వేరే.
ఎంతైనా బయట అంటే పౌడర్ కొడతారో ఆగాలని ఇట్లా ఏం చేస్తారో తెలియదు. మంచిగా కడుక్కొని మనం గీకేస్తాం, కానీ ఎత్తు ఉన్నది గీకేస్తాం. అది ఈ ఫైబర్ అన్నది మనకు మంచిది. బాగా గీకేయకూడదు, మొత్తం తీసేయకూడదు. ఇది తురుముడు మాత్రం కొంచెము ఇట్లా ఉంచితేనే మనకు ఆరోగ్యానికి మంచిది. కొద్దిగా ఉంచుండ్రి, కొంచెం మీద తీసేయండి. ఇది తోటి కూడా తొక్కియద్దు. దీనికి పొట్టుతోటి కూడా తొక్కు ఇంటెనకనే వండి అది ఫ్రెష్ అయినాయి అట్లా. ఇక అట్లా చేసి ఆ తొక్కు నూరుతుంటి. బీరకాయలు కూడా ముదిరినే ఉంటే తొక్కు నూరుకుంటాం. ఒక బీరకాయ ఉంటే అది అట్లా ముదిరిపోయిన బీరకాయలు కూడా వాడేయకపోతుంటే తొక్కు నూరుకుంటుండే, అంత మంచిగా ఉంటుండే. ఇక వెనకటి నుంచి అంత పెద్దలు చేసిందే నేను చేస్తా. ఎందుకంటే వెనకటి రోజుల ఫుడ్ మాత్రం పోవద్దని మేము ముందుకు వస్తున్నా. ఇక ముందుకు వస్తున్నా కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి. ఎందుకంటే లైకులు ఇస్తూ ఉంటే మీ ముందు నేను ఉంటా. ఇక లైకులు అయితే ఇయ్యండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిండి, అర్జెంటుగా పంపించి పాతకాలం వంటలు విజయ్ వేస్తుంది చూడు అని చెప్పు. ఇది విషయం సరేనా? ఇక వాటర్ పోస్తున్నా చూడు. 2 సార్లు కడుక్కోవాలి. 2 సార్లు కడుక్కోవాలి. నేను కడుక్కున్నాక వాటర్ పోసినాక చూపిస్తాను మీకు. 2 టైమ్స్ ఇట్లా కడగాలి, పిసికి కడగాలి మంచిగా. ఇగో పౌడర్ వెళ్తుంది చూడు. అలా వేస్తారా? ఏ పౌడర్ ఏంది ఎవ్వి కూడా ఆగాయి, నిజం విషయం. ఇక మళ్ళీ ఆ రోజులలో ఇసురుకుంటుంటే మీ అది సంచులన్నీ పెట్టుకుంటుంటే అది విషయం వేరే. ఇక పొట్టు పోవాలని నానబెడుతుంటాం, కానీ పౌడర్ పోవాలని నానబెట్టప్పుతుంటాం. ఇది విషయం. 2 సార్లు కడిగినా 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని ఇట్లా నాననిగా ఒక 5 నిమిషాలు నానిందంటే అయిపోయాయి. మనం 5 నిమిషాల వరకు టమాటాలు కట్ చేసుకుంటాం, బీరకాయలు కట్ చేసుకుంటాం. ఈ బీరకాయ కూడా ఇది కట్ చేసి చూపిస్తాం మీకు. ఇట్లా ఇట్లా ఎత్తుకున్నది తీసేయండి, బాగా తీసేయకుండ్రి. ఇక మంచిగా ఉడికించుకుంటే ఈ పప్పు ఎట్లా ఉడకాలి, మనకు బీరకాయ ఎట్లా ఉడకాలి అండరాక మెత్తగా అవుతుంది ఒకలకు. ఇక ఇది బీరకాయనే ఉడకది. ఇక అట్లా చెయ్యకుండ్రి, ఎందుకంటే అండుట్లా ఉడుకుంటుంది దీన్ని. ఇక మనం ఏ టైంలో ఎట్లా తీసుకోవాలి అన్నది ఉండాలి. మనకు అండరాక ఉడక మెత్తగా అయ్యి బీరకాయ ఉడక మంచిగా అండరు కొంతమంది. ఇక అట్లా నచ్చది నాకైతే. ఇక అయితే పప్పు ఉడుకుతుంది, బీరకాయ ఉడుకుతుంది, పప్పు ఉడకది. అట్లా చేయకుండ్రి. ఇది ఏ టైంలో ఎట్లా వేస్తాన్న చూడుర్రి. ఇక కొంచెము పప్పు ఎట్లుండాలి, బీరకాయ ఎట్లుండాలి అది అండుకున్నట్లా ఉడుకుంటుంది చూడు. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ విషయం. ఇట్లా ఎత్తుకున్నది మంచిగా ఉప్పేసి కడిగిన లాస్ట్ కూడక ఇట్లా అనేసేయాలి. కట్ చేస్తాం కానీ ఇక్కడ కొంచెం మొదల దగ్గర వేరే ఉంటుంది. ఇట్లా గీరుతున్నా కదా, ఇట్లా తీసేసి ఏ పని చేసినా నీట్గా చెయ్యండి. నీట్గా వేస్తే మనకి ఇబ్బంది కాదు. మనకి ఏదైనా కానీ ఇది ఇప్పుడు ఒక టైంలో బీరకాయల పొడుగు తాడు గలవలో వస్తుంది ఇక్కడ ఉంటే. ఇక వచ్చేవరకు ఈ బీరకాయకి ఇట్లా ఉడకలేదు అనిపిస్తుంది, ఇట్లా అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది. ఇగో ఇట్లా ఇదైతే తీసేయండి. ఇది తీసేసి మనకు ఉప్పు అన్నది ఇట్లా ఉప్పు అంటుండే చూడు, మీకు ఉప్పు అని చెప్తున్నా చూడండి. ఇది విషయం. మనకు చేదు ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోకపోతే కూడా ఇబ్బందులు అవుతాయి. మనం కర్రీ అంతా అండి ఎంత బాధపడతాం. ఇట్లా కట్ చేయండి. బీరకాయలు పొడుగానే వస్తున్నాయి. టేస్ట్ చూడాలి. టేస్ట్ చూడకుండా అండకుండ్రి. ఇక మనకు కొద్దిగా చూడాలి, నోట్లో వేసుకొని చూడాలి. తీయ ఉన్నది, మంచిగా ఉన్నది. ఇప్పుడు చేసుకోవచ్చు. ఇట్లా పెట్టి కట్ చేయరు, ఇట్లా పెట్టుర్రి. ఎందుకంటే ఎట్లా కటింగ్ రావాలన్నది ఒకటి. ఏ సైజులో కట్ చేసుకోర్రి. సైజు కొడుకుంటుంది మనం కట్ చేసుడు. ఎట్లా అంటే అట్లా పెద్ద కట్ చేస్తే పెద్ద గుడక కట్ చేయొద్దు, చిన్న గుడక కట్ చేయొద్దు. ఇట్లా కట్ చేసుకోవాలి ఈ రకంగా. ఇట్లా వక్కలు ఈ సైజులో రావాలి, ఇట్లా రావాలి, బాగుంటుంది. ఇక నేను టమాటా గుడక చూపిస్తా మీరు ఎట్లా కట్ చేయాలన్నది. ఇట్లా తొడిమి దగ్గర ఇట్లా కట్ చేయాలి. మాకు తెలియదా అమ్మ, మేము చేస్తామంటారు. చేస్తారు, నేను చెప్తాను. అది యూట్యూబ్ కాబట్టి నేను చెప్తా ఈ నూనె. ఇక మీరు నాకంటే మంచిగా చేస్తారు కావచ్చు, కానీ ఇక ఏంటంటే నా మందికి చెప్తే నాకు తృప్తి. ఇట్లా కట్ చేసుకోరు. ఇట్లా సన్నగానే ఉంటుంది, పొడవుగా వస్తుంది. ఇట్లా కట్ చేసుకోరు. అన్ని వక్కలు ఇట్లా పిల్లలకి ఇచ్చిన ఇట్లా తింటారు.
ఇష్టపడతారు అట్లా. అన్ని అన్ని cut ఆనియన్ ఉడక కట్ చేసుకుంటా, ఇట్లనే పొడుగు కట్ చేసుకుంటా. మీరు ప్రతిదీ ఉడక కట్. తేజ నాకు ఇప్పుడు చేస్తుంది, కట్ చేసి ఇస్తుంది. ఆమె కటింగ్ మంచిగా చేస్తుంది. ఇక ఆమె చేస్తుంది, నేను వంట చేసి చూపిస్తాను. ఇద్దరం చేస్తాము. వట్టికి కాదు, యూట్యూబ్ అంటే వట్టి కాదు, బాగా కష్టపడవలసి వస్తుంది. కష్టపడితేనే యూట్యూబ్, కష్టపడింది ఏది రాదు. మనము ఏంటంటే కష్టపడ్డాం అనుకో ఇది ఫలితం బాగుంటుంది యూట్యూబ్ అన్నది. సరే చూడండి, స్టవ్ ముట్టించినాం. లాస్ట్కి చూడు, లాస్ట్కి చూస్తేనే ఈ బీరకాయ పప్పు అయినా కానీ ఏ టైంలో ఎట్లా చేస్తా అన్నది పక్క చూడు, పక్క చూస్తేనే అర్థమవుతుంది. ఏంటంటే అండరాదా బాగా మందికి పప్పు మెదగా చేస్తారు, లేకుంటే బీరకాయ ఉడకది ఇట్లా చేస్తారు. ఏ టైంలో ఎట్లా చేయాలి, ఏం చేయాలన్నది ఇక నాకే వస్తుందని కాదు, అందరికి కూడా వస్తుంది. కానీ నేను చేసేది చూడు, నా చేతి వంట చూడు. పప్పు కూడా ఎట్లా ఉడకన్నా అర్ధ కిలో బీరకాయలు ఈ స్పూన్ పోసిన గరం కానీ ఆయిల్, ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాం. ఇక మా అవ్వ చేసినట్టే వంట చేస్తా నేను. ఇది ఇక బీరకాయ పప్పు మా అవ్వ ఎట్లా చేసిందో అట్లా చేస్తాను. ఇక మా బాపమ్మ ఉడికి ఇట్లా చేస్తుండే. ఎప్పుడన్నా స్మెల్ ఇట్లా కమ్మగా వస్తే చూస్తుంటే వంట నేను చేయకపోతుంటే కానీ అది పొయ్యి ఇట్లా పొయ్యి అది ఏంది ఉనక పొయ్యి గుద్దురు, ఇట్లా ఉనక తెచ్చి అది పెట్టి రోకల్ బండ పెట్టి ఇట్లా గుద్ది ఏదో ఒకటే కట్టి పెడుతుర్రా. ఆవాలు జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ ఇట్లా గోలాలి, గోలితేనే మంచిగా. ఇప్పుడు ఆనియన్ ఒక గడ్డ పెద్దది. మంచిగా చూడు, మంచిగా చూస్తేనే మీకు వంట అన్నది కుదురుతుంది ఎట్లా చేసుకోవాలన్నది. గోలని కొద్దిగా గోలని. కరివేపాకు వేసుకోండి, మనం ఇంటికి వెళ్ళి తెంపుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, అట్లా వేసుకుంటుంటాం. ఇక ఊళ్ళల్లో చూసేం అట్లా ఒక గల్లి వాసన వస్తుంది. ఇది బీరకాయ పప్పు అయినా కానీ గల్లి వాసన వస్తుంది. ఇంత కమ్మ వాసన వస్తుంది ఏంది అని అనుకుందరు. ఇది మంచిగా మనం ఏంటంటే ఆవాలు జీలకర్ర గోల్ని అనుకో స్మెల్ ఇట్లా గుమాయించినట్టు వస్తుంది, అంత బాగుంటుంది. పచ్చిమిర్చి ఒక 3 ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి, ఇంక అట్లా బాగుంటుంది. పల్లెటూర్లలో ఇంటికి ఖచ్చితంగా ఇది కరివేపాకు చెట్టు, మన చెట్టు ఉన్నది, ఇప్పటికి ఉన్నది అన్నీ ఉన్నది. కరివేపాకు చెట్టు లేనిది ఇల్లే ఉండదు. ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్ వేసుకోండి. పసుపు ఇక ఊళ్ళల్లో ఏంటంటే సింపుల్గా నండుదురు, కమ్మగా అంటుదురు. ఇక ఇంత కమ్మగా ఇక అమ్మ ఏంటంటే ఏం అంటున్నావు అని ఒక్కళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక్కళ్ళ ఇంట్లో వంట అయిందంటే ఒకళ్ళ ఇంట్లో కూర, ఒకళ్ళ ఇంట్లోకి పోతుంది. ఒకటే ఇంట్లో ఉండప్పు గిన్నెలు పట్టుకొని ఒకళ్ళ ఇంట్లో ఒక్కళ్ళకు అంతే. నువ్వేమంటే ఒక్కళ్ళకి తినం ఏంటంటే పల్లెటూరు కర్రీస్ అయితే అట్లా ఉంటుంది విషయం. ఇప్పుడు ఎల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ ఇట్లా కచ్చపెక్క ఫ్రెష్గా దంచేది. అప్పటికప్పుడు దంచు, రోజులు పక్కకు ఉంటుండే, అప్పటికప్పుడు దంచేస్తుంది, అంత కమ్మ ఉంటుంది. ఇప్పుడు బీరకాయ మాత్రము ఏ టైంలో ఎట్లా ఉడికిస్తాన్న చూడూరు, మీరు చూస్తే అర్థమవుతుంది. బీరకాయ కొద్దిగా ఉడికేదాకా మాత్రము మనము పప్పు వేయద్దు. పప్పు ఏ టైంలో వేయాలి, టమాటాలు ఏ టైంలో వేయాలి, ఎట్లా వేయాలన్నది నేను పక్క చూపిస్తాను మీకు, చూడుండ్రి. వంటరాని అమ్మాయిని గుర్తు పెట్టుకొని నేను చెప్తున్నా. ఇక మా అవ్వ చేసింది, మా బాపమ్మ చేసింది ఇట్లా వంటలు ఈ రకంగానే. ఇక వాళ్ళు పొయ్యిల మీద పొయ్యి పొద్దున్న లేవగానే అలుకుదురు, అలికి ఇట్లా ఏంటంటే మంచిగా బుట్లు పెట్టి ఎంత లక్షణంగా కనిపించినావు అమ్మవారు ఇంట్లున్నట్టుగా. లక్ష్మీదేవి కట్టెల పొయ్యి మీద అంత మంచిగా లంబడోళ్ళు కట్టెలు తెస్తురు బాగానే. ఈ చేనుల కట్టెలు కొట్టుకొచ్చిపిస్తారు. ఇంట్లో పేద ఇక ఇంటెనకాల పెడుతుంటాం అట్లా. ఉప్పు వేస్తున్నా. ఇక బీరకాయకు ఉప్పు ఎక్కువ పట్టదు, తక్కువ పడుతుంది. మనం ఎంత వేస్తామన్నది గుర్తిస్తుంది. ఈ పింక్ సాల్ట్ సాల్ట్ ఎక్కువ ఉండదు, ఇక ఇసం అన్నది తక్కువనే ఉంటుంది. 2 టీ స్పూన్లు వేస్తున్నా. అర్ధ కిలోకు, పావు కిలోకి అయితే ఒకటి వేసుకోండి. ఉప్పు కారాలు అనేది మీ ఇష్టం, కానీ ఈ విషయం నేనైతే చెప్తున్నా. ఉప్పు కారం అన్నది చూసుకొని వేసుకోవాలి, చూసుకొని వేసుకుంటే. ఇప్పుడు కారం కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మీరు ఎట్లా తినేటోళ్ళకి అట్లా. ఇప్పుడు ఈ కారం అన్నది సప్పనే ఉంటుంది, ఎక్కువ కారం ఉండదు. నేను వేస్తున్నా చూడండి, సరిపోతుంది. 2 టీ స్పూన్లు సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. 3 పచ్చిమిర్చి వేసిన కదా, ఇక 2 స్పూన్లు కారం వేసిన. ఒక పావు కిలోకి ఒకటి వేసుకోండి, బాగా వేయకూడదు. బాగా వేస్తే కారం అవుతుంది. ఉప్పు కారం అనేది మీ ఇష్టం. ఇక ఇది
నేనే చెప్తున్నా కానీ ఇట్లా నూనెతోటి ఇట్లా గోలాలి. ఇట్లా గోలితేనే కారం గోలితేనే కమ్మగస్తుంది. ఇక బీరకాయలతోటి ఇట్లా ఇప్పుడు సన్న మంట పెట్టుకుందాం. మనం సన్న మంట పెట్టుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే ఇప్పుడు మూత పెట్టుకుందాం. సన్న మంట పెట్టినా చూడుండ్రి. కొద్దిసేపు ఉడికినాక ఇప్పుడు మనము టమాటాలు వేసినాం అనుకో ఉడకదు బీరకాయ. ఇది ఏ టైంలో వేస్తా, పప్పు ఏ టైంలో వేస్తా చూడుండ్రి మీరు. ఒక 5 నిమిషాల్లో ఉడికించుకున్నా. ఇప్పుడు పప్పు అయితే గోలాలి. నూనె గోలితేనే కమ్మగస్తుంది. పప్పు అంటున్నా, బీరకాయ గోలాలి నూనెకు గోలితేనే కమ్మగస్తుంది. ఇట్లా ఈ రకంగా ఉడికింది అనుకో, ఇట్లా ఉడికింది అనుకో కొంచెం దగ్గర పడ్డది చూడు. ఉప్పుతోటి కారంతో ఇట్లా ఈ రకంగా. ఇప్పుడు పప్పు వేసుకుందాం. పప్పు ఉడక గోలాలి. వాటర్ పంపిస్తున్నా. ఇట్లా వాటర్ వేయకుండా ఇట్లా వేయండి. మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒక చిన్న గిన్నెడు పప్పు. ఏంటంటే మనము ఏది ఉడక లెక్కతోటి చెయ్యాలి. మనకు ఎక్కువ తక్కువ వేసుకోవద్దు. పప్పు ఎక్కువైనా కానీ మంచిగా ఉండదు బీరకాయ. ఇక బీరకాయ ఎక్కువైనా పప్పు తక్కువైనా కొంచెం పప్పే ఉండాలి, బీరకాయనే ఉండాలి. అంత బాగుంటుంది. ఇక మంట ఎక్కువనే పెట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి ఇట్లా కొంచెం గోలాలి. ఈ బీరకాయతోటి గోలినాక ఎట్లా చేస్తానో చూడండి మీరు. అన్నది అంత బాగుంటుంది. టేస్ట్ అయితే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు సన్న మంట పెట్టి ఒక 5 నిమిషాలు పప్పు వేసినాక పప్పు గోలాలి. నూనెకు బీరకాయతోటి ఇది అంతా కారం ఉప్పు ఎల్లిగడ్డ అన్నీ ఆవాలంతా పట్టాలి. ఈ టమాటా తర్వాత నేను ఏ టైంలో వేస్తున్నానో చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. పక్క లెక్కలతో చెప్తున్నా. ఇక అట్లా ఇక పెద్దలు చేసింది మా అమ్మ మా అవ్వ, ఇక అట్లా మా బాపమ్మ అట్లా చేసిన వంటలు. ఇక పొయ్యి కాడికి పోయి గుమగుమ వాసనచ్చు. అట్లా ఇట్లా వేసి ఇట్లా అత్తురు కానీ గుమగుమ వాసనచ్చు. పొయ్యి మీద అండుదురు. అంత బాగుంటుండే, అంత కమ్మ ఉంటుండే. టేస్ట్ అయితే ఓ లెవెల్ అనిపిస్తుండే. బీరకాయ పప్పు అంటే ఎంతో ఇష్టంగా తింటుంటే. ఇక నాకు బీరకాయ పప్పు అండే రోజు పండగనే. ఇది విషయం ఇష్టం. మా తేజన్ అయితే బీరకాయ పప్పు పడుతున్నాయంటే సంతోషపడుతుంది. ఇక పప్పు వేసినాక ఒక 5 నిమిషాలు. ఎట్లా అంటే ఇక ఏ రకంగా గోలించుకోవాలన్నది. పప్పు ఉడక గోలకపోతే ఉడక మంచిగా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. ఇట్లా గోలించుడు మాడింది అనుకోకూడదు. సో ఈ రకంగా ఉడికించుకున్నాక మన నీరు అంతా పోయింది, ఇట్లా ఉడికింది కదా. ఇప్పుడు ఇవి వేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. 3 టమాటాలు ఉడకాలి. కొద్దిగా ఉడికినాక నేను చెప్తాను. ఈ పప్పుతోటి వీటితోటి కొంచెం నీరు అన్నది ఉడకాలి. ఉడికినాక నేను ఏ టైంలో పోస్తా వాటరు ఎట్ట చేస్తా అన్నది చూడు. ఇలా కలుపుకుంటా మంచిగా. కమ్మ వాసన వస్తలేదారా? ఇక చేనులో అండుతుంటే చేనులో బీరకాయలు దింపైనా కానీ అప్పుడు బెల్లం అండుదురు కదా, ఇట్లా అండుదురు. అప్పటికప్పుడే చేనులో దింపాలి. ఆయన పొయ్యి మీద వేయాలాడ. ఇంత నూనె పసుపు ఇవన్నీ టమాటాలు అన్నీ ఉంటాయి కదా. ఉల్లాకైనా ఉల్లిగడ్డ వేసే బదులు ఉల్లాకెత్తురు. అట్లా ఇక ఉల్లిగడ్డ ఉడక ఓసరి వీకి కట్ చేసేస్తారు. ఉల్లిగడ్డ పులుసు ఉల్లిగడ్డలు వచ్చిన రోజు ఉల్లిగడ్డ పులుసు చేస్తారు. అది తింటే ఎంత సంబరంగా ఉంటుందో. ఇక అంత కమ్మ ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తా ముందు వీడియోలో. ఎట్లా అంటే ఉల్లిగడ్డ పులుసు అంటే ఉల్లిగడ్డలు బాగా వచ్చినప్పుడు ఆ పులుసు చేస్తే అంత కమ్మ ఉంటుండే. అలా కోడిగుడ్లు ఉడకబెట్టి వేస్తే అంత కమ్మ ఉంటుండే టేస్ట్. ఇట్లా అన్నం ఇక తేజకు నాకు నైట్కైతే చపాతీ చేసుకుంటాం. ఇది విషయం. ఈ చపాతీకి సూపర్ బీరకాయ పప్పు అన్నది. అన్నం కూడా మంచిగా ఉంటుంది. మీరు జొన్న రొట్టెకి తింటారా, మీరు ఏదైనా తింటారో మీ ఇష్టము. ఇక సో పెట్టరా. టమాటా ఉడికి ఇట్లా ఉడికింది. ఇక టమాటా అన్నీ నూనె గొల్లినాయి కదా, ఇట్లా అయింది కదా. ఈ రకంగా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం కొద్దిగా. ఒక గ్లాసు నేను కొలత కూడా చెప్తాను కొద్దిగా, అంటే మళ్ళీ మీకు అర్థం కాదు. ఈ గ్లాస్ పోస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ మంట పెట్టుకుందాం. ఇది ఒక 5 నిమిషాలు కొంచెం లూజ్గా వస్తుంది, బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉప్పు కారం అన్నీ తగ్గట్టు వేసిన ఇక అట్లనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. దీంతో ఉడుకుతుంది కొత్తిమీర. ఇప్పుడు మనం నీళ్ళు పోసినాక కొత్తిమీర వేసుకోవాలి. ఫ్లేవర్ అన్నది కమ్మగా వస్తుంది. కొత్తిమీర ఉడక కట్టెలతోటి ఇట్లా టేస్ట్గా కొద్దిగా అట్లా వేసుకోవాలి. బాగుంటుంది.
కొద్దిగా ఉడికితే అయిపోయి ఈ పప్పు అయినా కానీ ఏ టైంలో ఎట్లా ఉడికించుకోవాలన్నది ఇక మీకు అన్నీ చూపెట్టినా. ఇక మీరు కొంచెము పలుకుండగానే మనము దించుకోవాలి, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది పప్పు మెత్తగా కానియద్దు, పలుకే ఉండాలి. నేను మసాలా పప్పు గుడక చెప్పిన అట్లనే ఇదని గుడక అట్లనే. ఇక మనకేంటంటే ఈ పప్పు బీరకాయ మంచిగా ఉడికింది, టమాటా మంచిగా ఉడికింది, ఇక కొంచెం పలుకు పెద్ద పలుకు మీద ఇక రూపాయల చారణ వంతు వదిలేయండి, అట్లా ఉంటుంది బాగుంటుంది పప్పు. ఇప్పుడు ఉడుకుతుంది చూడండి, మూత పెడుతుంది ఒక 5 నిమిషాలు చూద్దామా. ఇటైతే అన్నం రెడీ అయింది, అది బంద్ చేసుకున్న అన్నం. ఇట్లా అన్నం కూర రెండు ఒకసారి అయిపోతుంది, అట్లా రెండు ఒకసారి అయిపోయి చూపెట్టుతుంది, ఎందుకంటే చెయ్యి ఉండి అట్లా రెండు పనులు ఒకటిసారి చేయాలి, ఈ రకంగా ఉండాలి. ఇట్లా మనకు చల్లగా అయితే గుంజుకుంటుంది ఇంకా ఈ రకంగా. ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాను ఈ రకంగా ఉన్నప్పుడు. ఇగో పప్పు ఉడక ఇట్లా అంటే ఇట్లా కొద్దిగా జనగాలి అంతే, ఇట్లా బాగా మెత్తగా కావద్దు. ఇక చల్లగైనాక కొంచెం దగ్గరికి వస్తుంది, రెడీ. ఇట్లా టమాటా అక్కడక్కడ టమాటా వచ్చి ఇట్లా ఎంత బాగుంటుందో, టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఈ రకంగా చేసుకోండి. ఇక చల్లగా అయితే కొంచెం గుంజుకుంటుంది, ఇంకా గుంజుకుంటుంది. ఈ రకంగా దించుకుంటేనే పప్పు మనకు బీరకాయ పప్పు అన్నది అంత కమ్మ ఉంటుంది. ఎందుకంటే దీన్ని చేసి ఇట్లా ఉడుకుంటుంది. బీరకాయ పప్పు ఏం చేస్తారంటే పెండ లెక్క చేస్తారు, అట్లా వేయద్దు. ఇక బీరకాయ ఉడకది కొందరికి, అట్లా కాదు. ఇక ఇట్లా మంచిగా చేసుకోండి, మంచిగా చేసుకుంటే కమ్మగా తినచ్చు. ఇక ఆ రోజులలో ఫుడ్ వెనకటి ఫుడ్ మా బాపమ్మ మా అమ్మ చేసిన. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్గా పంపించండి. ఇక ఇది ఎట్లా చేసినా ఏం చేసినా తెలంగాణ బీరకాయ పప్పు కమ్మగా, ఇక అంత కమ్మ ఉంటుంది, ఏం చెప్పలేను నేను. సరే, తెలంగాణ స్టైల్ బీరకాయ పప్పు మన అమ్మమ్మ చేస్తుండే, మమ్మీ వాళ్ళ బాపమ్మ చేస్తుండే. మమ్మీ వాళ్ళ బాపమ్మ వంటలు కూడా మేము తిన్నాం చిన్నప్పుడు, ఇది మంచిగా చేస్తుండే. పాతకాలం వంటలు, పాతకాలం ముచ్చట్లు, సూపర్. అసలు వేడి వేడి అన్నం బాగా కాలుతుంది, ఫుల్ వేడిగా ఉంది, గరం 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 మస్తు గరం ఉంది. ఇప్పుడు చలికాలం గరమే తినాలి. సింపుల్, టేస్ట్ మాత్రం సింపుల్ కాదు, టేస్ట్ లెవెల్లో ఉంటుంది. టేస్ట్ బాగుంటది. మమ్మీకి ఇష్టం, అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. బీరకాయ పప్పు అంటే, బీరకాయ పప్పు అంటే మస్తు ఇష్టం మమ్మీకి. మమ్మీ తిని చూపిస్తే తినచ్చు కదా అంటే, లేదు నువ్వే తినాలంటది అంతే మరి. ఎందుకంటే నేను చేసిన తింటే ఏం బాగుంటది కదా, చెప్పురు మీరు. రెండు వేడిగా ఉన్నాయి. నాకు కూడా ఇష్టమే బీరకాయ పప్పు, నాకు కూడా ఇష్టమే. ఇగో పప్పే ఉండాలి, బీరకాయనే ఉడకాలి. దానికి ఉడికితేనే బాగుంటుంది. ఏంటంటే మొత్తం ముద్ద లెక్క అయితే బీరకాయ టేస్ట్ ఏర్పడదు, ఏది ఏర్పడదు, అంత బాగుంటుంది ఇట్లా. బా నాకు ఇష్టం కదా బీరకాయ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం. డెలివరీ అయిన వాళ్ళకి గుడక ఆరోగ్యానికి మంచిది బీరకాయ అన్నది పెట్టాలి, డెలివరీ అయినాక పెట్టాలి. తల్లులకు మనము ఏంటంటే పాలు ఉంటేనే పిల్లలకు పాలు వస్తాయి. ఎందుకంటే బీరకాయ అన్నది పెట్టాలి, ఏంటంటే డెలివరీ అయినప్పుడు కంపల్సరీ వండాలి. సూపర్ ఉంది, టేస్ట్ కూడా హెల్త్ టేస్ట్కి కూడా తగ్గేదిలే, అంత టేస్ట్ ఉంది, మస్తు ఉంది. తేజతోట ఏంటంటే కామెంట్ పెట్టిరట మీరు, ఏంటంటే పాలు రావాలంటే పిల్ల తల్లులకి ఎట్లా అని అంటే బీరకాయ వండుకొని తినుండ్రి. మంచిగా కూర మంచిగా మాలస్కి పెట్టుకొని బీరకాయ కూర పెట్టుకొని చపాతీతో తింటారా అన్నంతో తింటారా మీ ఇష్టం, తినుండ్రి. పిల్ల తల్లులు అయితే తింటే పిల్లలకు కూడక అందుతుంది, పాలు మంచిగా వస్తాయి. మస్తుంది, అన్నీ కరెక్ట్గా పడ్డాయి, ఉప్పు కారం అంతా కరెక్ట్గా పడ్డది. పప్పు కూడా మెత్త ఉడకకుండా ఎంత ఉడకనో అంతే ఉడకబెట్టింది మమ్మీ. సూపర్ అంటే సూపర్ ఉంది, మస్తుంది. మస్తు చేసినాం, సూపర్, అద్దరిపోయింది టేస్ట్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకూర్రి. ఒక లైక్ ఇచ్చేసుకొని ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం మరి. ఇక సరేనా?